గాయస్ అమ్మాయి బావిలో దునికిందని చెప్పిన కదా, ఇదే బావిలో దునికింది. ఆ దునికిన వీడియో కావాలంటే వీడియో పూర్తిగా చూడుర్రి. ఎక్కువ ఇవి ఏం పడం మనం కానీ జాగ్రత్త ముందుకే చూసి ఎక్కువ. గాయస్ పైకి ఎక్కుతా అంటే ఈ రాళ్ళు కదులుతా ఉన్నాయి, షేక్ అవుతా ఉన్నాయి, చాలా భయంగా ఉన్నది. ఇప్పుడు ఎక్కుతున్నాం కదా, ఎక్కుతా అంటే ఈ బండలన్నీ బాగా అలా ఊగుతాయి. అక్కడ పైకి ఎక్కడానికి కూడా చిన్న చిన్న రాళ్ళు పేర్చిల్లు కదా, వేరే దారి లేదు, అవే స్టెప్స్ లెక్క పేర్చిల్లు ఆ బండలే. అవి కూడా చాలా షేక్ అవుతాయి, ఊగుతాయి. అందరూ ప్రతి ఒక్కరు భయపడ్డారు, అందులో ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నానిగా ఒకసారి ఈ వ్యూ చూడండి, ఆ కొండలు, ఆ పచ్చటి పొలాలు, చెరువులు, ఎంత బ్యూటిఫుల్ గా వ్యూ కనపడుతుంది అంటే చాలా అద్భుతంగా ఉంది. నాకైతే ఆడతానే. ఇక్కడ మా ఆంటీ నాకు చెమట పట్టిందని చెప్పి నవ్వుతాను, మొత్తం చెమటతో తడిచిపోయాను నేను. ఇప్పుడు మన వీళ్ళు ఎక్కుతున్నారు కదా ఆడవాళ్ళు, అటు ఇటు రెండు రాళ్ళునే మధ్యలో లోయ లెక్క, అంటే సందు బాగున్నది. ఇటు నుంచి అటు దాటరాదు, ఒక చిన్న బండను బేస్ చేసుకొని దాటాలి. ఏమాత్రం మిస్ అయినా కూడా ఆ హోల్లో పడిపోతాం, అంత భయం కాదు. కానీ అయినా కూడా నాకంటే కూడా ఈ లేడీస్ చాలా ఈజీగా, ఎలాంటి ఫియర్, భయం లేకుండా ఎక్కిళ్ళు. ఏం దిగడం భయంకరంగా ఉన్నది ఇక్కడ, కానీ ఇక్కడ లొకేషన్ బాగున్నది కదా. గాయస్ వీడియో చూస్తారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ గాయస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసిన మాత్రం మరొకరు. మెల్లిగా మెల్లిగా గాయస్ చూడండి, ఇక్కడ అంతే అయిపోయింది. ఆ మధ్యలో లోయ లెక్క ఉంది, అందులో పడితే కాల్లో నడుము ఏదో ఒకటి ఇరుగుతుంది, అంత డేంజరస్ ఉంది. అటు నుంచి దాటడం కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది ఆ గ్యాప్ వల్ల. ఫైనల్ రీచ్ అయినాం. గాయస్ గమనించండి, మనం ఇంత పైకి ఎక్కింది ఎందుకంటే జాగ్రత్త, ముక్కుడు కనపడుతుంది పైన, అందులో మంట కూడా వెలుగుతా ఉంది, దీపం కూడా వెలుగుతుంది, అందులో ఆయిల్ పోసి రావాలి. ఇది చూడడానికి అలా సింపుల్ కనపడుతుంది, కానీ లైవ్ లో చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే అది ఎక్కడానికి. అటు ఎటు జారినా కూడా డైరెక్ట్ పడిపోవడమే, అంతే. ఇంకా వేరే ఛాయిసే లేదు, డేంజరస్ ఉంది. వీడియోలో చూస్తే మాత్రం సింపుల్ అనిపిస్తుంది, కానీ అక్కడ అలా లేదు లైవ్ లో. గైస్ చూడండి ఒకసారి, విలేజ్, పొలాలు, ఆ దారులు. ఫ్రెండ్స్ ఈ గండ దీపానికి సంబంధించిన ఈ కట్టడం ఉంది కదా రాళ్లతోటి, ఇది మొత్తం ప్రజెంట్ కూలగొట్టిల్లు, దుండగులు ఏమైనా నిధులు నిక్షేపాలు దొరుకుతాయని. ప్రస్తుతానికి ఆ గండదీపం అనేది కిందే, ఇక్కడ ఈ బండపైనే, ఇక్కడ కనపడుతుంది కదా, దీనిపైనే పెట్టి వెలిగిస్తారన్నమాట. గైస్ ఒకసారి చూడండి, ఎంత అంచున నిలబడి వీడియో తీస్తున్నా అని అనిపిస్తుంది కదా, కానీ సేఫ్టీ వైజ్గా నేను చాలా లోపలికి పైనుండే తీస్తున్నా, చివరి అంచులో ఏం లేను. కానీ ఇక్కడ మా వాళ్ళు అందరూ భయపడుతూ ఉన్నారు, ఎక్కడ పడిపోతున్నావు అని చెప్పి. కానీ నిజంగా చూడడానికి అలాగే ఉంది, చూడండి, గమనించండి. మా పాప కూడా భయపడుతుంది నన్ను చూసి. వెయిట్ వెళ్తాను. ఇక్కడ చూడండి వీళ్ళ సాహసాలు, ఇక్కడ వరకు వచ్చింది చాలదన్నట్టు అటు ఎక్కి చూస్తాను, వెళ్ళి అంచుకు చూడండి ఎలా ఇస్తాలో. గాయస్ ఇక్కడే ఆ గండ దీపాన్ని ఇక్కడే పెట్టి వెలిగిస్తాళ్ళు, ఇక్కడే అందులోనే ఆయిల్ పోసి. ఎందుకంటే అది కూల్ చేసిళ్ళు కదా, వాళ్ళకి ఏం దొరికిందో తెలియదు, కానీ అనవసరంగా ఒక మంచి కట్టడాన్ని కూల్ చేసిళ్ళు. ఒకసారి కూల్ చేసినాక హిందూ సాంప్రదాయ ప్రకారంగా మళ్ళీ ఎలాంటి ఆలయాన్నైనా, దేవుని విగ్రహాన్నైనా ప్రతిష్ఠించరాదు, మొక్కరాదు. గాయస్ చూడండి, ఇదే ఈ కట్టడమే టోటల్గా కొలాప్స్ చేసి, కూల్ చేసి. చూడండి, ఇది జూమ్ చేసి చూపెడుతున్నా. గాలి బాగా వస్తుంది, హైట్లో ఉన్నాం కదా. అక్కడే ఉండు. ఇక్కడ ఊరుందా? ఏది కాదు, మిషన్ భగీరథ. ఇక్కడ పైపు నేను చెప్పలే, వాటర్ వస్తాయి. కొండ నుంచి చూడండి కిందికి చాలా చెరువులు కనపడుతున్నాయి, అక్కడక్కడ ఊర్లు కూడా కనపడతా ఉన్నాయి. దారులు చూడండి, పంట పొలాల మధ్య. మిషన్ భగీరథ పంప్ హౌస్ అది, వాటర్ సప్లై చుట్టుపక్కల మొత్తం ఉన్నాయి. బ్యూటిఫుల్. గాయస్ ఒకసారి
జూమ్ చేసి చూద్దాం. ఆటో పార్కింగ్. ఎస్, ఈ ఆటోల్లో వచ్చిన వాళ్ళు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాగే జూమ్ చేసి చూస్తున్నా చూడండి గాయస్, ఇక్కడ చెరువు, ఒక విలేజ్, అలాగే చాలా విలేజ్లు కూడా కనపడుతున్నాయి. చాలా బ్యూటిఫుల్గా, ఎంతో అందంగా ఉన్నది. ఇక్కడ వ్యూ చాలా బాగుంది, వండర్ఫుల్. ఈ గండ దీపం కోసమే రిస్క్ చేసి మరి ఇంత పైకి వచ్చినాం. గాయస్, మీకు కనపడేదే మంగళోని గుండం. దీనికి పేరు ఎలా వచ్చిందంటే, తలనీలాలు సమర్పించి ఈ గుండంలో స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళేది. సో అందుకే ఈ పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఫైనల్లీ కంప్లీట్ అయింది గాయస్, బయలుదేరినాం రిటర్న్. కొంచెం మిస్ అయినా ఇక్కడే ఉండు. ఎందుకు అట్లా టెన్షన్ పడతాను? అమ్మమ్మ దిగినాక నేను తీస్తాను. నాకు ఏం కాదు, జరు పోయిగా పో. బాయ్, ఇక కిందికి దిగుతాను. గాయస్ చూడండి, ఇక్కడ స్నాక్స్ కోసం మిర్చీలు కొంటాను. అప్పటికప్పుడు వేసిన వేడిగా మిర్చీలు. అలాగే ఇక్కడ రకరకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి. గట్టు మీద జాతర అన్న పేరే తప్ప ఈ గట్టు పైన A to Z తినడానికి, తాగడానికి అన్నీ దొరుకుతాయి. మందు కానీ, వాటర్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, స్వీట్లు కానీ, హాట్లు కానీ, బొమ్మలు కానీ, గాజులు కానీ, కళ్ళద్దాలు కానీ, వాచ్లు కానీ. ఒక సంతలో, ఒక జాతరలో అయితే ఏమైతుంటాయో అన్నీ ఉంటాయి ఈ షాపులో. ఈ షాపులోనే, ఇలాంటి షాపుల్లో మందు కూడా దొరుకుతుంది. స్నాక్స్ టైం. దానికి ఏమైనా తినవా నువ్వు? ఇక సరిపోయింది అయ్యాలకి. స్నాక్స్ ఓవర్, ఇక బయలుదేరదామా? ఫైనల్లీ కిందికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కోళ్ళకు రేట్లు ఎక్కువ ఉంటాయని చెప్పి కింద నుండే తెచ్చుకుంటారు చాలామంది. కొబ్బరికాయలు అనేవైనా ఉన్నది కానీ ఒకసారి చూడు దిగడానికి ఎంత ఇబ్బందిగా ఉన్నదో. ఎక్కేటప్పుడు ఈజీగా ఎక్కినాం, కాస్త ఆయాసంతో. కిందికి దిగేటప్పుడు బ్రేకులు పడతలేవు, చాలా ఇబ్బందిగా ఉన్నది. జారుతానే చూడండి, చాలామంది వస్తారు. గైస్ చూడండి, చిన్నపిల్లల్ని ఇలా భుజాలపైన ఎక్కించుకొని ఊరు చూసిన ఇదే పని. ఇక్కడ ఇంకో లిటిల్ ప్రిన్సెస్. పైకి పోయేటప్పుడు అనొచ్చు. గాయస్, ఈ అమ్మాయిని ఎక్కడ చూసినామో గుర్తుపట్టిలా. చాలా కష్టపడుతూ దిగుతుంది. అబ్బో అయ్యో. గాయస్ చూడండి, ఇది కని ఎంత లావుగా, ఎంత పెద్దగా ఉందో. పూర్వం ఇక్కడ కోటకి యూజ్ చేసిన కని అది. సెంటర్ ద స్టెప్స్. ఇక్కడ నుంచి స్టెప్స్ అంత కింది పోవాలి. సగం దిగినాం, ఇప్పటికీ సగమే. ఇంకా పార్కింగ్ అక్కడక్కడ. ఇంకా దిగేది మాకు మత్తుగా ఉన్నది. ఈ చెప్పులు పోలేదు, ఇక్కడే ఉన్నాయి. పార్కింగ్కి రీచ్ అయినా మేము. ఓకే, బాగున్నాయిరా. రైట్. కుల్ఫీ మంచి ఒకటి. ఇంకా 3 గంతే. 6. ఈ మంచి ఒకటి. ఇక తినరా, తీసుకో. ఆగో, మీ అన్నమ్మ గుడి. ఇక తీసుకో. మా దినవు తాగవా? ఇక మా దినవు తాగవా? పోయిగా, నువ్వు పడేసుకో. ప్రతి ఒక్కరు మన వీడియోలో అమ్మాయి ఎక్కడ దునికింది బావిలో అని చెప్పి వెయిట్ చేస్తారు కదా. ఇక్కడ చూడండి, ఇదే బావిలో అమ్మాయి దునికింది. కాకుంటే ఈత కొట్టడానికి ఆమెకి ఈత వచ్చు. అదే నేను కొడదామనుకుంటే చాలా భయం వేసింది, అంత పెద్ద భయం చేసి. ఆ అమ్మాయి మాత్రం చాలా డేర్గా దునికింది.